అతనికి 4 కొడుకులు. వారికి బాధ్యత లేదు. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునేవారు. వారికి కొన్ని గొర్రెలు ఉండేవి. ఒకరోజు తండ్రికి ఆరోగ్యం బాగోలేక కొడుకులను గొర్రెలు కాయమని చెప్పాడు. తండ్రి, పిల్లలు రండి, నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదు కావున ఈరోజు ఈ గొర్రెలను కొనడానికి వెళ్ళండి అని 4 కొడుకులు కలిసి గొర్రెలు కాయడానికి వెళ్తారు. గొర్రెలు తప్పిపోకుండా 4 4 దిక్కులో ఉండి చూసుకుంటున్నారు. సాయంకాలం అయింది, ఇంటికి వచ్చారు. నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, నీకు బాగుందా వీరయ్య? బాగుంటాను. ఒకసారి నా గొర్రెలు చూడాలని చూపిస్తావా వీరయ్య? పిల్లలు రండి, ఉదయం నేను మీకు కొన్ని గొర్రెలను అప్పగించాను కదా, వెళ్ళి వాటిని తీసుకొని రండి. సరే అని చెప్పి కొడుకులు గొర్రెలు కాయలు తీసుకొని వస్తారు. తండ్రి ఆ గొర్రెలను చూసి ఇలా అంటాడు, అదేం రా, ఉదయం నేను మీకు 10 గొర్రెలను అప్పగించాను కదా, ఇప్పుడు మీకు ఆరేమున్నాయి? కృష్ణ, నాన్నగారు, ఉదయం నాకు ఆకలి వేయడంతో నేను మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు తిన్నాను. నేను అన్నయ్యకి చెప్పి వెళ్ళాను, నాకేమీ తెలియదు. భరత్, దారిలో నేను నా స్నేహితులు కనబడితే వారితో మాట్లాడడానికి వెళ్తూ లక్ష్మణ్ చెప్పి వెళ్ళాను, నాకేమీ తెలియదు. వీరే నాన్నగారు, వారి తప్పు లేకపోవడంతో కానీ గొర్రెలను మొత్తం మేమే చూసుకోవాల్సి వచ్చింది అని ఎక్కువగా ఉండడంతో నాకు అలసట వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అలా నిద్రలో బిడ్డాడుతున్నాను. నాకేమీ తెలియదు నాన్న. లక్ష్మణ్, నాకు గొర్రెలు కాసి ఎండలో ఉన్నందుకు దాహం వేసి చెరువు దగ్గరికి వెళ్ళి నా దాహం తీర్చుకొని వచ్చేసేపటికి గొర్రెలన్నీ తప్పిపోయాయి. నాకేం తెలియదు నాన్న. రంగన్న, ఏంటి వీరయ్య, మీ కొడుకులకు అసలు బాధ్యత అనేది లేదు. మీ కొడుకుల కారణంగా నా గొర్రెలను పోగొట్టుకున్నాను. ఎలాగైనా తగిన పరిహారం చెల్లించు వీరయ్య. నీ గొర్రెలకు అసలు బాధ్యతనే లేదు, బుద్ధి లేదు, ఏం లేదు వీరయ్య. తప్పు జరిగిపోయింది రంగన్న, నేను ఈ పని వారికి అప్పగించి తప్పు చేశాను. తగిన పరిహారం చెల్లించాల్సిందే రంగన్న వీరయ్య. వీరయ్య, నీ కొడుకుల వల్ల నా పంటలన్నీ నష్టం వచ్చాయి. ఏమైంది సుబ్బయ్య? నీ కొడుకుల అసభ్యపరం వల్ల, నీ కొడుకుల నిర్లక్ష్యం వల్ల మా పంట పొలాలన్నీ నాశనం అయిపోయాయి. మీ గొర్రెలు వచ్చి మా పంటలన్నీ తినేశాయి. దానికి మాకు నష్టపరిహారం చెల్లిస్తావా లేదా? చెల్లిస్తాను, నష్టపరిహారం చెల్లిస్తాను. ఆగండి పిల్లలారా, మీరు ఇప్పుడు ఆవేశం కోపం పడడం వలన ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. జరిగిన నష్టం జరిగిపోయింది కాబట్టి రేపు ఉదయం రండి, పరిష్కారం ఆలోచిద్దాం. అలాగే మరుసటి నాడు చెప్పండి. మీ 4 ముందు ఒక్కొక్క కర్రను ఉంచాను, దానిని విరచడానికి ప్రయత్నించండి. ఇది ఎంత చూడున్నాను, దీన్ని ఒకే క్షణంలో చేస్తాను. చాలా ఇప్పుడు మీ ముందు ఒక కట్టెల ముగ్గును పెట్టాను, దానిని విరచడానికి ప్రయత్నించండి. నాన్నగారు, ఈ కట్టెల ముగ్గు నేర్చడానికి కష్టంగా ఉంది. నాన్నగారు, ఈ కట్టెల ముగ్గు నేర్చడానికి కఠినంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. ఈ కట్టెల ముగ్గు చాలా బరువుగా ఉంది. మొదట నేను మీ ముందు ఒక్కొక్క కర్రను ఉంచినప్పుడు దానిని మీరు సులభంగా విరిచేశారు. తర్వాత మీ ముందు ఒక కట్టెల ముగ్గు ఉంచినప్పుడు దానిని మీరు విరచలేకపోయారు. మీరు కూడా ఐకమత్యంగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడతీయలేదు. ఇప్పటికన్నా ఐకమత్యానికి ఉన్న బలం తెలుసుకోండి. అందరూ కలిసిమెలిసి జీవించండి. మమ్మల్ని క్షమించండి.